జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయా. శారీర క్రియలనియు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలనియు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలనియు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగానా, ఆనందం నీవేగా. ఆదరణ నీవేగానా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు.
వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలునకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలునకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ప్రియులారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, భూమి మీద ఏ తండ్రి అయినా తన పిల్లలు గొప్పవారుగా కావాలని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. ఒక డాక్టరు తన కుమారుడు డాక్టర్ కావాలని, అలాగే ఒక రాజకీయ నాయకుడు తన కుమారుడు నా మాదిరే రాజకీయ నాయకుడు కావాలని ఆలోచిస్తారు. ఈ భూమి మీద ఉన్న మనిషి తన పిల్లలు తనలాగే తనకంటే గొప్పవారుగా ఉండాలని మనిషి ఆలోచించినప్పుడు, ఈ విశ్వాన్ని కలిగించి ఈ విశ్వంలో ఉన్న ఈ మనుషులంతా దేవుని పిల్లలైనప్పుడు, దేవుడు కూడా తన పిల్లలను తన మాదిరిగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు సృష్టిని చేసిన తర్వాత
ఈ సృష్టిలో విశ్వాన్ని, ప్రకృతిని అన్నీ కలిగించిన తర్వాత ఈ సృష్టిని చూసి దేవుడు చాలా బాగుగా ఉంది అని అన్నాడు. అలాగే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది దేవుడు నరుని నిర్మించాడు. ప్రియులారా, ఎప్పుడైతే నరుని నిర్మించాడో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది వీటన్నింటినీ లోపరుచుకొనుడి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. కారణం ఏమిటంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు పుట్టిన ఈ మనుషులను, దేవుడు కలిగించిన ఈ విశ్వాన్ని అనుభవించాలి అన్నాడు. సృష్టిలో సృష్టించిన ప్రతిదీ తన బిడ్డలకు ఏమి తక్కువ కాకుండా ఉండాలని అన్నింటినీ భూమి మీద సమకూర్చాడు. కారణం ఏమిటంటే, నేను పరిశుద్ధిని కదా, నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పం ఇప్పుడుది కాదు. ఆయన సంకల్పం ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కావాలని దేవుడు తన మనసులో నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీదకి వచ్చిన ఈ మనుషులంతా ఎలా ఉండాలనుకున్నాడు? మిమ్మల్ని కన్న దేవుడినైన నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా ఎలా ఉండాలి? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూచినట్లయితే దేవుడు ఆ రోజున్న సమాజానికి ఏమని సెలవిస్తున్నాడో ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దామండి. లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి. ప్రియులారా, దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడి అని దేవుడు సెలవిచ్చాడు. ఎప్పుడైతే జనులు విస్తరణ ఆరంభించిన తర్వాత మనుషులు దేవుణ్ణి మరిచి, దేవుడు ఏదైతే చెప్పాడో, మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని ఏదైతే చెప్పాడో ఆ మాటను మనుషులు వినకుండా పెడచెవన పెట్టి దేవుని దూరం చేసుకునే పరిస్థితి వచ్చిందండి. దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలించెను. భూమి మీద ఉండే నా పిల్లలు ఎలా ఉన్నారు? ఎవరైనా నా కోసం మంచిగా బ్రతుకుతున్నారా, నీతిగా బ్రతుకుతున్నారా అని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలించెను. ఈ పరిశీలనలో ఎవరైనా దొరికారా? దేవుని పరిశీలనలో ఒక కుటుంబం అన్న దొరికిందా? అలాగే దేవుడు పరిశీలనలో మనుషులు ఏ విధంగా ఉన్నారు, వారి ఆలోచనలు ఏమిటి అని మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చదువుదామండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని అన్నాడు. అంటే దేవుడు పరిశీలించగా నరులలో వారి మనసులు ఎలాంటివో ఆ పరిశీలనలో దొరికింది ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏ తండ్రి అయినా ఏమనుకుంటాడు? నా పిల్లలు నాకంటే గొప్పవారుగా కావాలి, నాలాగే
గొప్పగా ఉండాలని ప్రతి తండ్రి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అంటే దేవుడు అనుకున్న ఆలోచనకు విరుద్ధంగా ఈ నరులు బ్రతుకుతున్నాడని దేవునికి అర్థమైపోయింది. భూమి మీద మంచి గొప్పగా ఉండాలి, మానవత్వం గొప్పగా ఉండాలి. కానీ ఇక్కడ చెడుతనము గొప్పదిగా కనబడుతుంది దేవునికి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తమ హృదయములో నొచ్చుకొనెను అని అంటున్నాడు. అంటే దేవునికి ఇలాంటి బాధ కలగల. దేవుడు మనిషిని చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంటే ఈ మనిషి ఎంత భయంకరంగా మారిపోయి ఉంటాడో మనము ఒకసారి ఆలోచన చేయాలండి. మనిషి ఎందుకు ఇంత భయంకరంగా మారిపోయినాడు అంటే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు. దేవుని ఆలోచనలు ఏమాత్రము లేవు. దేవుని ఏదైతే దేవుడు కోరుకున్నాడో ఆ ఆలోచన ఈ మనిషిలో లేదు. అంటే తాను భూమి మీద నరులను చేసినందుకు నొచ్చుకున్నాడంటే దేవుడు చాలా గొప్పగా బాధపడ్డాడండి. గొప్పగా బాధపడ్డాడు. నరులను పరిశీలించడంలో అందరూ చెడిపోయినారు. మరి భూమి మీద ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఆయా తరంలో ఎవరన్నా దేవునికి కనబడుతున్నారన్నప్పుడు ఈ ప్రారంభంలో నరులు విస్తరించిన తర్వాత ఎవ్వరూ కనపడలేదండి. ఒక ఆయన మాత్రమే కనపడ్డారు. ఒక ఆయన మాత్రమే దేవుని దృష్టిలో పడినాడు. ఆయన ఎవరో మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దామండి. ఆదికాండము 8వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప నొందినవాడాయను. నోవహు నీతిపరుడు. అంటే దేవుని దృష్టిలో, దేవుని పరిశీలనలో ఎవరు కనపడినారు? దేవుని పరిశీలనలో ఒక నోవహు మాత్రమే కనపడినాడు. భూమి మీద నరుల వాళ్ళ హృదయము చాలా చెడ్డది. వారి ఊహలోని తలంపులన్నీ చెడ్డవి అని దేవుడు చెబుతున్నాడు. అయితే చెబుతున్న ఆ దేవుడు ఆయన దృష్టిలో ఎవరైతే పడ్డారంటే ఒక నోవహు మాత్రమే పడ్డాడు. ఆయన ఎలాంటి వాడంట? నోవహు యెహోవా యందు కృప పొందినవాడాయను. కృప పొందాలంటే ఆయన ఏం చేయాలి? నోవహు నీతిపరుడై ఉండాలి. కానీ ఒక నోవహు మాత్రమే దొరికినాడు. మరి మిగతా వారిని అందరూ ఏం చేయాలి? వారి ఊహ అంతయు కేవలం చెడ్డది అని దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుని ఆలోచన ఏ విధంగా ఉంటే చెప్పండి? వీళ్ళందరినీ తుడిచివేయాలి, వీళ్ళందరినీ నాశనం చేయాలి. ఒక్కడు కూడా భూమి మీద నిలబడకూడదు, ఒక్కడు భూమి మీద బ్రతకకూడదను దేవుడు అనుకొని దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే మనిషి వాని ప్రవర్తన, వాని ఆలోచన, ఊహ అంతయు కేవలం చెడ్డది అంటే ఎందుకు ఇంత దుర్మార్గులుగా మారిపోయారు మనుషులు? ప్రియులారా, దేవుడు ప్రకృతిలో ఎంతో మంచి ఆహారాన్ని దేవుడు తయారు చేశాడు. ఎంతో మంచి ఆహారాన్ని, పచ్చని కూరగాయలు, శరీరానికి చాలా ఉపయోగపడే ఆహారం. అలాగే మంచి నీళ్లను దేవుడు మనకిచ్చాడు. నిజంగా సముద్రంలోకి వెళితే ఈ నీళ్ళు ఉప్పగా ఉంటాయి. దేవుడు వాటిని ఫిల్టర్ చేసి వర్షము రూపంలో మనకు మంచి నీళ్ళగా దేవుడు సమకూరుస్తున్నాడు.
అంటే నా పిల్లలు ఉప్పు నీళ్ళు తాగకూడదు, మంచి నీళ్ళు తాగాలి అని దేవుడు మంచి నీళ్ళని ఇచ్చాడు. ఈరోజు ఆ మంచి నీళ్ళను ఈ సమాజం ఏం చేసిందో తెలిసిన, దానికి కొన్ని కెమికల్స్ కలిపి ఒక మత్తు పదార్థాలుగా ఈ సమాజం చేసిందండి. దేవుడు దప్పిక తీర్చడానికి నీటినిస్తే ఆ నీటిని ఎలా చేశారు? మత్తు పదార్థాలుగా మార్చేశారండి. ఈ మత్తు పదార్థాలుగా మార్చేసిన మనిషి ఈడు మనిషిగా బ్రతుకుతాడా? మనిషిగా బ్రతుకుతాడా? మనిషిగా బ్రతకడండి. వీడికి క్రూరమైన ఆలోచనలు వీని మదిలోకి వస్తాయండి. ఎలా వస్తాయంటే, ఒక మంచి కుటుంబం కాలం గడిచిపోతుంది. కాలం గడిచిపోయే ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు మందుకు బానిస అవుతాడు. పెద్ద కుమారుడు మందుకు బానిస అయ్యి తన దగ్గర తన స్నేహితుల దగ్గర ఎంతమంది దగ్గర అయితే ఆ మందు కోసం డబ్బులు అప్పు చేశాడో, అది చాలక ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేసి చివరికి తన తల్లి మెడలో ఉన్న బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళే పరిస్థితికి వచ్చాడండి. తన తల్లిని బెదిరించి, తన తండ్రిని బెదిరించి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకువెళ్ళి కుదవబెట్టి అమ్మేసి, ఆ అమ్మేసిన డబ్బుతో మందుకు బానిసైపోయాడండి, మందు తాగి. ప్రియులారా, అలాగే జరుగుతుంది. కొద్దిగా భూమి మిగిలిందండి. కొద్దిగా ఇల్లు, భూమి మిగిలినాయి. వీడు ఈ మత్తుకు బానిసైన వీడు వాని మనసులో ఎలా అయిపోయింది తెలిసినా, వాడి కళ్ళు ఆ భూమి మీద, ఆ ఇంటి మీద పడిందండి. నాకు భాగం పంచండి, ఆస్తిలో నాకు భాగం పంచండి అని తల్లిదండ్రుల మీదకి తిరగబడే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు మేము చచ్చేంత వరకు ఈ ఆస్తి పంచము అని తల్లిదండ్రులు చెప్పారు. కానీ వాడు మందు తాగిన మైకంలో ఒక కత్తి తీసుకొచ్చి తండ్రిని, తల్లిని, ఇద్దరిని హత్య చేశాడు. కారణం ఏందో తెలిసినా, భూమి మీద నరుల హృదయము చాలా చెడ్డది. తండ్రి లేదు, తల్లి లేదు. వాడున్న మైకంలో ఎవరినైనా చంపే పరిస్థితి. అందుకు దేవుడు ఇలా కాదు, నేనే వీళ్ళను చంపేస్తాను, నేనే వీళ్ళను చంపేసి ఒక కొత్త కుటుంబం నుంచి, ఒక మంచి కుటుంబం నుంచి నేను సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని దేవుడు సెలవిచ్చాడండి. ప్రియులారా, ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసైన కుటుంబాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ వాటి బారి నుంచి పడాలని దేవుడు మనలందరి గురించి ఆయన బాధపడుతున్నాడండి. వీళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండాలి, నా దగ్గరకు రావాలి అని దేవుడు బాధపడుతున్నాడు. కానీ నాటి సమాజం నోవహు కాలంలో ఎలా ఉందో తెలుసా? నోవహు కాలంలో భయంకరంగా మారిపోయారు. ఒక నోవహు కుటుంబం మాత్రమే దేవుని ఎదుట పరిశుద్ధంగా కనపడినది. మిగతా వారంతా, వారి హృదయము, బాల్యం అంతా కేవలము చెడ్డది అని దేవుడు నిర్ణయం చేసేసాడండి. ఒక్కరు కూడా మంచి లేదు. మరి వాళ్ళందరి బాల్యం కేవలం చెడ్డదన్నప్పుడు దేవుడు మార్చుకునే ప్రయత్నం చేయలేదంటే, దేవుడు మార్చుకునే ప్రయత్నం కూడా చేశాడండి. నోవహు, నువ్వు వెళ్ళి ఓడను చేసుకో, ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో వాదించదు, నువ్వు వెళ్ళు,
ఒక పడవని చెయ్యి, నీవు నీ కుటుంబమును సకల జీవరాశులను నువ్వు తీసుకెళ్ళు అని దేవుడు నోవకు సెలవిస్తాడండి. సెలవిచ్చినప్పుడన్నా వీళ్ళు సిద్ధపడాలి కదా, దేవుడు చెప్పినప్పుడన్నా వీళ్ళు సిద్ధపడాలి కదా. కానీ హేళన, అవహేళన, నిర్లక్ష్యం, అంటే వారి బాల్యం నుండే హృదయం చెడ్డది. ఏమండి, నోవకు వెళ్ళాడు, అందరికీ సువార్తను ప్రకటించాడండి, అందరికీ బోధ చేశాడు. అయ్యా మారండి, మారండి, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది కనుక మీరందరూ మారండి, మారండి అన్నప్పుడు నోవహును అవహేళన చేశారు, హేళన చేశారు. వీరు మాత్రం మారలేదు. అప్పుడు నోవహు ఇంటి దగ్గర ఓడ కడుతుంటే నోవహు దగ్గరకు వచ్చి, ఓ పిచ్చివాడా, ఓడ కట్టాల్సింది నది దగ్గరరా, నువ్వు ఓడ ఇక్కడ కడుతున్నావు, ఇక్కడికి నీళ్లు రావు అని అవహేళనగా దుర్మార్గంగా మాట్లాడిన పరిస్థితులండి. కానీ ఈ పిచ్చోళ్ళకు తెలియదు, నీళ్లు ఇక్కడికే వస్తాయని ఈ పిచ్చోళ్ళకు తెలియదు. నోవహు చెప్పిన వినని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటను మనం చదువుకుందామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు త్రినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికిచ్చుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. అంటే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు. ప్రియులరా, ఇక్కడ దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు. ఓడ తయారు చేయడానికి సుమారుగా నెలలు పట్టింది. అంటే నెలలు నోవకు వారికి బోధ చేశాడు, మారండి, 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 మారండి అని. కానీ వాళ్ళు ఎలా అంట, తినుచు, త్రాగుచు, తింటున్నారు, త్రాగుతున్నారు. అంటే మత్తుకు బానిసలైపోయారు, మత్తుకు బానిసలైపోయారు. ఈరోజు యవనస్తులు మత్తుకు బానిసలైపోయారు. చిన్నపిల్లలు మత్తుకు బానిసలైపోయారు. ప్రియులారా, దీని పర్యవసానం ఎలా ఉంటుందంటే కుటుంబాలు పాడైపోతాయి. నోవహు దినములలో ఎలా అయితే పాడైపోయాయో ఇప్పుడు దేవుడు ఈ లోకాన్నే పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. యేసుక్రీస్తు ఈ 2వ రాకడలో ఈ విశ్వాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ భూమి మీద మనుషులు మారాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎంతోమందికి దేవుని వాక్యం వినిపించాలని అనేక మంది దేవుని దాసులు బయలుదేరి సువార్త ప్రకటిస్తున్నారు. కారణం ఏమిటంటే దేవుని మనసు తెలుసుకోవాలని, దేవుని మనసు తెలుసుకొని దేవుని కోసం బ్రతకాలని అనేక మంది దేవుని దాసులు బైబిల్ చేతబట్టి గ్రామానికి, పట్టణాలకు తిరిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నారండి. కానీ పెడచెవిన పెడుతుంది ఈ లోకం, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తుంది ఈ లోకం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనమంతా మారాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మన మాట వినాలండి. దేవుడు మన మాట వినాలంటే మనం అందరం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన మాట చక్కగా వింటాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి?
మన హృదయంలో పాపాన్ని అంతా పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడండి. మన హృదయంలో పాపం ఉండకూడదు దేవునికి ప్రార్థన చేయాలంటే. అందుకే దేవుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటున్నాడండి. వినుటకు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయుటకు నా చేతులు కృచ కాలేదని చెబుతున్నాడంటే, మరి ఎందుకు ఆయన సహాయం చేయడానికి ఆయన చేతులు కృచ కాలేదు? ఎందుకు ఆయన చెవులు మందం కాలేదు? అంటే మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన చేతులు కృచ కావు, ఆయన చెవులు మందం కావు. మరి ఎందుకు ఆయన మనకు దూరంగా ఉన్నాడంటే కారణం ఏంటంటే, మన పాపములు ఆయనకు విరోధంగా మనకు కనపడుతున్నాయండి. మన పాపములు ఆయనకు విరోధంగా కనపడుతున్నాయి. అందుకోసం దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రియులారా, మీరంతా దేవుని కోసం బ్రతకాలని, దేవుని ఆలోచనలో ఉండాలని, నాడు ఏ విధంగా అయితే నోవహు కుటుంబం దేవుని దృష్టిలో ఉన్నదో, ఈరోజు మీ కుటుంబాలు దేవుని దృష్టిలో ఉండాలని కోరుకుంటున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో కన్న తండ్రి, రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి, రాత్రంతా మాకు చక్కని నిద్రను, సుఖనిద్రను ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. ఈ ఉదయకాలం నా తండ్రి, ఎందరో నీ బిడ్డలు మోకరించి మీ సన్నిధిన చేరి ఉన్నారు కన్న తండ్రి. ఏ అవసరతలతో వారు వచ్చారో తండ్రి, వారి అవసరాలు తీర్చమని నీ బంగారు పాదములు బట్టి అడుగుతున్నాం కన్న తండ్రి. కన్న తండ్రి, గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. తండ్రి, ఈ డిసెంబర్ మాసంలోకి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం కన్న తండ్రి. ఈ మాసమంతా మీరు మాకు తోడుగా ఉండండి, కాపాడండి. మీ పనిలో ఉండే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. కన్న తండ్రి, ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉంటున్నారో వారిని అందరినీ కాపాడండి, స్వస్థపరచమని అడుగుతున్నాం దేవా. ఎవరెవరైతే తండ్రి నైనా మానసికంగా, ఆర్థికంగా కుమిలిపోతున్నారో వారిని మీ హస్తాలు అందించి లేవనెత్తమని అడుగుతున్నాం దేవా. దేవా, వృద్ధులను కాపాడండి, వితంతువులను కాపాడండి, వారికి మీరు తోడుగా ఉండండి. వారి జీవితాలలో వారు బ్రతుకుతున్న ఒంటరితనంలో తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, యవనస్తులను కాపాడండి, ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న దేశ నాయకులను కాపాడండి. ఈ దేశాన్ని చక్కగా పరిపాలన చేయుటకు వారికి మంచి మనసును అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. కన్న తండ్రి, అలాగే తండ్రి, ఉదయం నుంచి నైనా కడుపు నిమిత్తం కోసం తండ్రి వారి పనుల కోసం ఇంట్లో నుంచి బయలుదేరిపోతున్నారు. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. ఎంతోమంది కూలి పనులు చేసుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు వాళ్ళు తండ్రి. పూట గడవని స్థితిలో ఉన్నారు తండ్రి. వారిని కాపాడండి, వారి పనులలో తోడుగా ఉండి, వారి వ్యాపారంలో తోడుగా ఉండండి తండ్రి. వారు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు తండ్రి, ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టిన మొదలుకొని తండ్రి ఇంటికి వచ్చేంత వరకు మీరే తోడు నీడగా ఉండమని అడుగుతున్నాం దేవా. కన్న తండ్రి, మీరు మాకు సహాయం చేయుటకు తండ్రి, మేము మొరపెట్టినప్పుడు మీ చెవులు మందం కాలేదు కన్న తండ్రి. ఇదిగో తండ్రి, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీ చేతులు మాకు సహాయం చేయుటకు మీ చేతులు కురచగాలేదు తండ్రి. ఇంతవరకు తండ్రి మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనములు దేవా. దేవా, ఈ ఉదయకాలం అంతా తండ్రి కాచి కాపాడమని అడుగుతున్నాం కన్న తండ్రి. ఇదిగో తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఎలా అయితే బ్రతికాడో తండ్రి నైనా, మేము కూడా తండ్రి నైనా యేసుక్రీస్తుల వారి మాదిరి బ్రతుకుటకు తండ్రి కృప, దయ, కనికరాన్ని మా మీద కుమ్మరించమని, చివరి వరకు నీ పాదాల చెంత ఉండుటకు సహాయం చేయమని
యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడై ఉండును కాక. ఆమేన్.